వరంగల్ అంటేనే కాకతీయ కట్టడాలకి కళా వైభవానికి పెట్టింది పేరు కదా. కాకతీయులు నిర్మించిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రాంతాలు ఇప్పటికీ మనకు కన్విన్స్ చేస్తూ ఉన్నాయి. అలాగే వరంగల్ కేంద్రంలోని కాకతీయులు నిర్మించిన ఒక చారిత్రాత్మక రహస్య బావి ఉంది. నేను వెళ్తుంది ఇప్పుడు ఆ బావి దగ్గరికి. దీని పేరు మెట్ల బావి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వరంగల్లో ఉండే మెట్ల బావి దగ్గరికి వచ్చేసాను నేను. చూడండి మెట్ల బావి అయితే ఎలా ఉందో. 2017-2018 సంవత్సరంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేస్తుంది. అందులో భాగంగా శివనగర్లోని మెట్ల బావిలో పూడిక తీస్తుండగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. మరామతుల దృష్ట్యా మెట్ల బావి నుంచి మట్టి తీస్తుండగా పురాతనమైన ఒక శివలింగం బయటపడింది. ఈ శివలింగాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చూసి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారంట. కాకతీయ రాజులు కోటలు, దేవాలయాలు, చెరువులే కాదు పలు చోట్ల బావులను కూడా నిర్మించారు. ఇలా వరంగల్ కాకతీయ రాజులు నిర్మించిన బావులు 300 పైగా ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అందులో ఈ మెట్ల బావి కూడా ఒకటి. దీన్ని శృంగార బావి అని కూడా పిలుస్తారంట. 11వ శతాబ్దంలో ఆ కాకతీయ రాజులు ఈ బావిని నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. మొత్తం 3 అంతస్తులో ఈ బావి నిర్మాణం చేపట్టారు. కింద నుంచి 1వ అంతస్తులో స్నానం చేయడానికి, 2వ అంతస్తులో దుస్తులు మార్చుకోవడానికి, ఇంకా 3వ అంతస్తులో పూజలు చేయడానికి వీలుగా నిర్మించారు. అయితే కిలావరంగం నుంచి మెట్ల బావికి సొరంగ మార్గం ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ బావి నిర్మాణం సంవత్సరంన్నర కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. వరంగల్ ని పాలించిన రాణి రుద్రమదేవి గురించి మనకు తెలిసిందే. కాకతీయుల వంశానికి చెందిన తను కాకతీయుల కీర్తిని ఎన్నో రెట్లు పెంచింది. అయితే ఆ రాణి రుద్రమదేవి కిలావరంగల్ కోట నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించేదని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ మెట్లబావి చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ గోడలపై ఉన్న శిల్పకళా శైలి, నాట్య భంగిమలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ బావిలో ఎప్పుడు నీరు నిండుగా ఉంటుంది. ఈ బావిని నిర్మించి 100 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంతవరకు చెక్కు చెదరలే. చూడండి, రాణి రుద్రమదేవి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి అనంతరం బావి లోపల ఉన్న మైసమ్మ తల్లిని దర్శించుకొని వెళ్లేదని ఇక్కడ ఉండే స్థానికులు చెప్తున్నారు. అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ బావిలో నీరు ఎప్పుడు ఎండిపోకుండా ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయం దేవాదాయ శాఖ మరామతుల్లో ఉంది కాబట్టి ఇక్కడున్న నీరు మొత్తం పైకి లాగేశారు. సాధారణ సమయాల్లో ఈ బావి లోతు వరకు చూడడానికి మీకు కనిపించదు. అందుకే ఈ విషయం తెలుసుకున్న నేను ఈ వీడియో తీయడానికి వెంటనే వచ్చాను. పూర్వకాలంలో వరంగల్ నివసించే స్థానికులు అప్పుడు ఎండాకాలంలో చుట్టూ ఉన్న బావిలో నీరు లేనప్పుడు ఈ మెట్ల బావికి మెట్ల ద్వారా వచ్చి ఇక్కడ నీళ్లు వినియోగించుకున్నట్లు చెప్తున్నారు. 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఈ మెట్ల బావిని సందర్శించుకోవడానికి నిత్యం ఎంతో మంది వస్తున్నారు. ఇది పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. బావి అయితే ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ లో ఉంది. బావి నేను మొన్న కూడా ఒకసారి వచ్చినప్పుడు అయితే మనం కింది దాకా వెళ్ళి ఇవ్వలేదు. ఇవాళ అయితే ఓపెన్ ఉంది. ఇప్పుడైతే ఈ బావి మరమ్మతుల్లో ఉంది కనుక పర్మనెంట్ గా అయితే క్లోజ్ చేశారు. నేనైతే ఇక్కడ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుని మీ అందరికీ వీడియో చేసి చూపిస్తున్నాను. విదేశాల నుంచి వరంగల్ కోటని సందర్శించడానికి వచ్చిన విదేశీయులు ఇక్కడ బావి గురించి తెలుసుకుని కూడా ఇక్కడ వచ్చి కూడా సందర్శిస్తూ ఉంటారని ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంతటి రహస్యం ఉన్నటువంటి ఈ బావిని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఇక్కడ స్థానికులు ఆశిస్తున్నారు. ఈ బావి ఎప్పుడు కూడా నిరంతరం నీటితో నిండి ఉంటుంది. ఇలా చూడడానికి మీకు అస్సలు వీలు పడదు. ఇక్కడ ఇలా మరమ్మతులు జరుగుతున్నాయని తెలుసుకున్న నేను ఇక్కడ బావి దగ్గర దాకా వచ్చి కింది దాకా వెళ్ళి ఈ వీడియో తీశాను. ఇక్కడ తిరుగుతున్నంత సేపు నాకు కూడా పూర్వకాలంలో నేను జీవించినట్లుగా ఇక నేను అనుభూతి పొందుతున్నాను. ఏదేమైనా మన వరంగల్ చరిత్ర ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. ఈ బావి చుట్టూ అయితే పెద్ద కాంపౌండ్స్ అయితే కడుతున్నారు. ఇంకో 2 months తర్వాత ఇది మళ్ళీ ఓపెన్ అవుద్దని ఇక్కడ కాంట్రాక్ట్ అయితే చెప్తున్నాడు. మీరు ఎవరైనా రీసెంట్ గా ఇప్పుడు నా వీడియో చూసినట్లయితే మీరు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకుని బావి కింది వరకు మీరు వెళ్లే అవకాశం అయితే మీకు దొరుకుతుంది. మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకొన్ని రోజుల తర్వాత ఇది పూర్తిగా 2 అంతస్తుల వరకు నీటితో నిండి ఉండడం వల్ల మీరు కేవలం పై అంతస్తు నుంచి మాత్రమే కిందికి చూడగలరు. కింది వరకు మీరు వెళ్ళలేరు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మీరు కూడా వెళ్ళండి. నేను ఈ మెట్ల బావికి రావడం ఇది 4వసారి. నేను ఒక 1 year బ్యాక్ తీసిన ఫోటోలు చూపిస్తాను. అప్పుడైతే ఎలా నీటితో నిండి ఉందో ఇంకో 2 months తర్వాత కూడా ఇది అలాగే నీటితో నిండి ఉంటుంది.